ఇజ్రాయెల్ ఇరాన్ ఒక వైపున వార్ నడుస్తుంది, మరొక వైపున ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ నిష్పక్షపాత ధోరణితో ఉన్నాను అని చెప్పాలనుకుంటుంది అది. అందులో భాగంగానే ఏదైతే ఉక్రెయిన్కి అలాగే పాలస్తీనాకి డబ్బులు ఇస్తుందట, $9 బిలియన్. పాలస్తీనాలోని తీవ్రవాదులు నడుపుతున్న వాళ్ళకి ఇస్తుందంట అమెరికా. అట్లాగే యుద్ధం చేస్తున్నట్టు ఉక్రెయిన్కి $60 బిలియన్ ఇస్తుందంట, దాదాపు $20 బిలియన్ ఇజ్రాయెల్కి ఇస్తుందంట. మళ్ళీ దాని మీద కోపం రానియకుండా చూడటం కోసం, అంటే న్యూట్రాలిటీ అంటే నిజాయితీగా నిర్భయంగా ఉండటం కాకుండా దొంగకి పోలీస్కి ఇద్దరికి సమప్రాధాన్యం ఇవ్వడం లాంటిది అనమాట. ఇప్పుడు తాజాగా ఏంటయ్యా అంటే రఫా ఏదైతే పాలస్తీనాలో ఉన్నటువంటి పార్ట్ ఉందో ఒక నగరం, దాని మీద ఇజ్రాయెల్ దాడి చేసిన సందర్భంగా అక్కడ 14 మంది సాధారణ పౌరులు చనిపోయారు. కాబట్టి ఆ వ్యవహారం నిర్వహించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ దాడికి పాల్పడ్డటువంటి నెత్జా యూదా బెటాలియన్, ఇది ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్లోని నెట్జా యూదా బెటాలియన్ వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.